శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 35వ సర్గము. గంగా పార్వతుల వృత్తాంతములు. విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ కూడి మిగిలిన రాత్రిని సోనానదీ తీరమున గడిపెను. ప్రాతకాలమున మహర్షి శ్రీరామునితోటి ఇలా అన్నారు: ఓ రామ, రాత్రి గడిచింది, ప్రాతఃసంధ్యా సమయము ఆసన్నమైనది. నీకు శుభమగుగాక, మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధము కమ్ము. అంతటా శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమున ఆలకించి క్రమంగా పూర్వాహన క్రియలను, ప్రాతకాల సంధ్యావందనాది నిత్యకృత్యములను ఆచరించి ప్రయాణానికి సిద్ధమై ఇలా అన్నాడు: ఓ బ్రహ్మర్షి, ఈ సోణనదము స్వచ్ఛములైన జలములతో అటు ఇటు ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది. నీరు తరిగి లోతు తక్కువగా ఉన్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటాలి? శ్రీరాముడు ఇట్లు పలుకగా విశ్వామిత్రుడు: ఇట్టి పరిస్థితులలో మునీశ్వర్లు ప్రయాణించు మార్గం ఒకటి ఉంది, దానిని నేనెరుగుదును అని చెప్పారు. ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు. వారందరూ మధ్యాహ్న సమయం వరకు కూడా చాలా దూరం ప్రయాణం చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగానదిని చూశారు. హంసలతో, సారస పక్షులు, బెగ్గురు పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులయ్యారు. అంతటా వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశాన్ని శుభ్రపరచుకొని నివాసయోగ్యంగా చేసుకున్నారు. తరువాత ఆ మునులందరూ స్నానాలు ఆచరించి విద్యుక్తంగా దేవతలకును, ఋషులకును, పితృగణములకును తర్పణాలను అర్పించారు. అగ్నులకు హవిస్సులను సమర్పించారు. హవిష్యాన్నమును అమృతము వలె సేవించారు. తరువాత వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగానదీ తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చున్నారు. తరువాత శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇలా అడిగాడు: ఓ మహానుభావ, స్వర్గమత్య పాతాళ లోకములలో ప్రవహించునట్టి గంగా వృత్తాంతమును గురించి వినగోరుచున్నాను. ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించుచున్నది? ఏ విధంగా సముద్రుని చేరింది? శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టు పూర్వోత్తరములను గురించి ఇలా చెప్పసాగాడు. హిమాలయము అను ఒక మహాపర్వతం ఉంది. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలగు లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు యొక్క కూతురైన మేనాను సుందరి ఆ హిమవంతుని భార్య. ఆ 2 కన్యలకు తల్లి. ఓ రాఘవ, ఆ దంపతుల మేనా హిమవంతుల పెద్ద కూతురు ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు ఉమాదేవి, పార్వతి. అంతటా దేవతలందరూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెయగు గంగను తమకు అప్పగింపుమని హిమవంతుని వేడుకున్నారు. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావనియు నిరాటంకముగా సాగిపోవునదియు అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కోసం వారికి అప్పగించారు. ముల్లోకములకును హితమనర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావిస్తూ వెళ్ళిపోయారు. ఓ రఘునందన, హిమవంతుని 2వ కూతురగు ఉమాదేవి కన్యగా ఉండియే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపస్సు ఆచరించింది. అంతటా హిమవంతుడు లోకవంద్యయు శివుని పతిగా కోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నది అయిన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహం చేశాడు. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలను నదీ శ్రేష్ఠ అయిన గంగయు, పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోకపూజ్యులయ్యారు. ఓ సుందరగమన రామ, గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతయును తెలిపితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైన ఈ గంగానది. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 35వ సర్గము సంపూర్ణం. శుభం.